లో చూస్తున్నారు కదా పరిస్థితి ఏ విధంగా ఉంది? చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా విధానం కానీ అలానే జగన్ పరిపాలనా విధానంతో పోలిస్తే ఏ విధంగా నడుస్తున్నారు? మాకు జగన్ పరిపాలన కంటే బాబు గారి పరిపాలన బేస్ గా ఉంది. ఎందుకంటే మాకు ఆర్థిక లోటుతో మహారాష్ట్రం ఉంది. ఇప్పుడు తెలంగాణ అలా కాకుండా ఒక రాజధాని అనేది ఉంది, మాకు రాజధాని అనేది లేదు. అంటే అధికారంలోకి వచ్చే ముందు సూపర్ 6 అన్నారు, మరి సూపర్ 6 విధానాలు ఏమైపోయాయి? సూపర్ 6 విధానాలు అమలు చేస్తారు, అది నిజానంగా అమలు చేస్తారు. 1/1 అమలు చేస్తారు. మేమేమంటా అంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చుకోవాలా, మనం రాజధాని నిర్మించుకోవాలి. అప్పుడు రాజధాని నిర్మించిన తర్వాత మనకు అనేటివి అన్ని పథకాలు, అంటే ఇప్పుడే రాజధాని అయితే కంప్లీట్ కాదు, రాజధాని కట్టాలంటే కనీసం 30 years పడుతుంది. మునిగిపోతుంది అంటే అలా అనుకుంటే ముంబై గానీ అవెల్లా ఎక్కడ ఉన్నాయి, సముద్రం వరకే ఉన్నాయి. వైజాగ్ ఎక్కడ ఉంది, సముద్రం వరకే ఉంది, మళ్ళీ మునిగిపోతున్నాయా? లేదు. దాని వలన ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. అలాగని రాజధాని కూడా కట్టిన తర్వాత ఇన్కమ్ వస్తుంది. మాది తెలంగాణ కంటే బేస్గా ఉంటుందని నేను చెప్పుకోగలం. మాటలు నేను కూడా చెప్తా, కానీ పని చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఏడాది కాలంలో వాలంటీర్ల సిస్టమ్ ని కూడా తీసేశారు. వాలంటీర్ల సిస్టమ్ కి ఇప్పుడు కరెక్ట్ టైంకి వెళ్ళి పెన్షన్ తీసుకోకపోతే అది తీసుకోవడానికి మళ్ళీ ఇది కూడా లేదు అని అంటున్నారు. మీరేమంటారు? వాలంటీర్ సిస్టమ్ కొనసాగిస్తారు, కాకపోతే టైం పడుతుంది. అది సో మీ ప్రకారం జగన్ గారి పరిపాలన ప్లస్ బాబు గారి పరిపాలన తేడా అంటే తేడా అంటే జగన్ అన్ని అమౌంట్లు ఊకే బటన్ నొక్కి వదిలేవాడు. బాబు గారు అలా కాదు, రాష్ట్రానికి ఇన్కమ్ ఎలా రావాలి, దాన్ని బట్టి జనాలకి ఎలా చేయాలి, అమలు చేయాలి పథకాలు. అలాగే మన రాజధాని ఎలా నిర్మించుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఎలాగ తెచ్చుకోవాలి మనం. అంటే పేదలకు ఇచ్చే పథకాలని అప్పట్లో సోమరిపోతులని అన్నారు, మరి ఇప్పుడు సూపర్ 6 లో ఫ్రీ బస్ అంటున్నారు, ఫ్రీ గ్యాస్ అంటున్నారు. ఇలా ఇచ్చుకుంటూ పోతే ఇవి కూడా సోమరిపోతులను చేసే విధంగానే ఉన్నాయి కదా మన ప్రజలు. సోమరిపోతులు విధిగా చేసి తయారయ్యే విధంగా ఉన్నాయంటే ఇంకా ఆ టైం రాలేదు కదా. ఎందుకంటే జనాలకి ఏది మంచి చేయాలో అది చేస్తారు బాబు గారు. అది సంపద సృష్టించడం బెస్టా లేకపోతే బటన్ నొక్కడం బెస్టా? సంపద సృష్టించడం బెస్ట్. సంపద సృష్టించినారు కాబట్టి ఒకప్పుడు ఈ హైదరాబాద్ ఇలా ఉంది. అదే ఊక బటన్ నొక్కి వదిలేటట్టుంటే ఈ హైదరాబాద్ కూడా ఇలా తయారయ్యేది కాదు. బాబు గారు బెస్ట్. పవన్ కళ్యాణ్ కూడా బెస్టే. ఎందుకంటే అందరూ కలిసి ఒక రాజధాని అనేది నిర్మిస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తారు, మాది ఎప్పుడైనా రాష్ట్రం బాగుంటది.